అమరావతిలో చివరి రోజు సమావేశాలు నిరసనలకే పరిమితమవుతున్నాయి. ఇవాళ కూడా ప్రతిపక్షం ఆందోళనతోనే సభ మొదలైంది. చివరి 2 రోజుల్లో నిరసన తీవ్రతను పెంచింది వైసీపీ. మొన్నటి వరకు వెల్కే పరిమితమైన ఆ పార్టీ సభ్యులు నిన్న ఇవాళ స్పీకర్ పోడియంపైకి ఎక్కారు. స్పీకర్ చైర్ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభ సంప్రదాయాలకు విరుద్ధంగా స్పీకర్ పక్కనే నిలబడి ప్లకార్డులను ప్రదర్శించారు. క్వశ్చన్ తర్వాత సమాధానం చెప్తా అన్నారు కదా, క్వశ్చన్ జరగనియండి. బట్ గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పింది అధ్యక్ష, మీ క్వశ్చన్ అవర్ తర్వాత కానీ వ్యవసాయ లోపల ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఏం జరిగింది, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారు అన్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా యంత్రాలు ఉంటే వాళ్ళు లేవనెత్తొచ్చు. అంతేగాని ఈ విధంగా ఈరోజు ఆఖరి రోజు మీరు ఇంతకుముందే చెప్పారు, మొత్తం అందరు మెంబర్స్ చేత మాట్లాడిస్తాం, ఆ నియోజకవర్గాల సమస్యలు కూడా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఇస్తా అన్నప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా సమస్యలు ఉంటాయి, అవి చెప్పుకోవచ్చు అధ్యక్ష. దీని మీద దాని మీద తప్పకుండా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దాని మీద మీరు ఏదైనా స్పందించి మాట్లాడాలనుకుంటూ మాట్లాడవచ్చు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు వాయిదా తీర్మానం అయినా ఇంకే సబ్జెక్ట్ అయినా క్వశ్చన్ అవర్ తర్వాతనే వస్తుంది. మీరు లేవనెత్తిన వాయిదా తీర్మానానికి మంత్రి గారు క్వశ్చన్ అవర్ తర్వాత సవివరంగా సమాధానం చెప్తారు, తర్వాత దాని మీద మాట్లాడుతురు. కానీ కూడా అలాగే చేశారు. మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఒక సభలో సంస్కృతి ఉండాలి, సంస్కారం ఉండాలి. ఇటువంటి ప్రతిపక్షం ఒక చుట్టూ ఉండి సభాపతిని బెదిరించి సమయం తీసుకోవాలి. కేసులున్నాయి. మరి ఆల్రెడీ 43,000 కోట్లకి దగ్గర సీజ్ చేశారు. అంచేత ప్రతిపక్షం మా నియోజకవర్గ సమస్యలని స్పీకర్ సార్, ఈ ప్రతిపక్ష సభ్యులు రాజకీయ పరిస్థితుల్ని ఇవాళ ఈ ప్రతిపక్షం వాళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది చాలా బాధ అధ్యక్ష. ఒకసారి మీరు సహకరించండి. స్పీకర్ గారిని ఆ విధంగా మీరు మంచి పద్ధతి కాదు. స్పీకర్ ఆ విధంగా ముట్టడించడం మంచి పద్ధతి కాదు. ఇది మీ వికృత శాస్త్రాలు కనబడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆనంద్ ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చర్చకు పట్టుబట్టింది ప్రతిపక్షం. కాలుష్యాన్ని వెదజల్లే ఫ్యాక్టరీల లైసెన్స్లను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అయితే ప్రశ్నోత్తరాల తర్వాత దీనిపై సభలో ప్రకటన చేస్తామని మంత్రి ప్రత్తిపాటి చెప్పినా ప్రతిపక్ష సభ్యులు వెనక్కు తగ్గలేదు. చివరి రోజైనా సహకరించాలని స్పీకర్తో పాటు అధికార పక్ష సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్య సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు స్పీకర్. వ్యవసాయ లోపల ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఏం జరిగింది, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారు అన్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా గౌరవ సభ్యులకు ఇస్తాం, దాని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు లేవనెత్తొచ్చు. అంతేగాని ఈ విధంగా ఈరోజు ఆఖరి రోజు మీరు ఇంతకుముందే చెప్పారు, మొత్తం అందరు మెంబర్స్ చేత మాట్లాడిస్తాం, ఆ నియోజకవర్గాల సమస్యలు కూడా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఇస్తా అన్నప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా సమస్యలు ఉంటాయి, అవి చెప్పుకోవచ్చు అధ్యక్ష. దీని మీద దాని మీద తప్పకుండా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దాని మీద మీరు ఏదైనా స్పందించి మాట్లాడాలనుకుంటూ మాట్లాడవచ్చు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు వాయిదా తీర్మానం అయినా ఇంకే సబ్జెక్ట్ అయినా క్వశ్చన్ అవర్ తర్వాతనే వస్తుంది. మీరు లేవనెత్తిన వాయిదా తీర్మానానికి మంత్రి గారు క్వశ్చన్ అవర్ తర్వాత సవివరంగా సమాధానం చెప్తారు, తర్వాత దాని మీద మాట్లాడుతురు. కానీ కూడా అలాగే చేశారు. మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఒక సభలో సంస్కృతి ఉండాలి, సంస్కారం ఉండాలి. ఇటువంటి ప్రతిపక్షం ఒక చుట్టూ ఉండి సభాపతిని బెదిరించి సమయం తీసుకోవాలి. కేసులున్నాయి. మరి ఆల్రెడీ 43,000 కోట్లకి దగ్గర సీజ్ చేశారు. అంచేత ప్రతిపక్షం మా నియోజకవర్గ సమస్యలని స్పీకర్ సార్, ఈ ప్రతిపక్ష సభ్యులు రాజకీయ పరిస్థితుల్ని ఇవాళ ఈ ప్రతిపక్షం వాళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది చాలా బాధ అధ్యక్ష. ఒకసారి మీరు సహకరించండి. స్పీకర్ గారిని ఆ విధంగా మీరు ముట్టడించడం మంచి పద్ధతి కాదు. స్పీకర్ ఆ విధంగా ముట్టడించడం మంచి పద్ధతి కాదు. ఇది మీ వికృత శాస్త్రాలు కనబడుతున్నాయి.